రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రామాయంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు 350 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. అయితే అధికారులు వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను కాపాడారు. వారిని సురక్షితంగా వేరే హాస్టల్ కు తరలించారు. తెలంగాణను వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లా వరదలతో అతలాకుతలమైంది. నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు ఇవాళ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లి రహదారులు మునిగిపోయాయి. దీంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మెదక్ జిల్లా రామాయపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ పరిస్థితి నెలకొంది. సుమారు 350 మంది విద్యార్థినులు వరద నీటిలో ఇరుక్కుపోయారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడపవలసి వచ్చింది. తాగడానికి నీళ్లు లేక, తినడానికి భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. హాస్టల్ వంటగది మొత్తం నీటితో నిండిపోవడంతో అక్కడి వస్తువులు పనికి రాకుండా పోయాయి. పైగా వరద నీటితో పాటు పాములు లోపలికి రావడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. చివరికి పోలీసులు తాళ్ల సహాయంతో నడుములోతు నీటిలోంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. బయటకొచ్చిన విద్యార్థులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు. सावन अम्मा मीरंडी రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రామాయంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు 350 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. అయితే అధికారులు వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులు కాపాడారు. వారిని సురక్షితంగా వేరే హాస్టల్ కు తరలించారు. తెలంగాణను వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లా వరదలతో అతలాకుతలమైంది. నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు ఇవాళ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లి రహదారులు మునిగిపోయాయి. దీంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్న మొత్తం రామాయణపేటకు ఉన్న చెరువుల నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయన్న. దీని హనుమ చెరువు అందుకంటారు. ఇది హనుమ చెరువు కట్ట కింద ఇది
నీరుకోయినవరా సావన్ రే సావన్ బా ఫుల్ మెదక్ జిల్లా రామాయపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ పరిస్థితి నెలకొంది. సుమారు 350 మంది విద్యార్థినులు వరద నీటిలో ఇరుక్కుపోయారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడపాల్సి వచ్చింది. తాగడానికి నీళ్లు లేక, తినడానికి భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. హాస్టల్ వంటగది మొత్తం నీటితో నిండిపోవడంతో అక్కడి వస్తువులు పనికి రాకుండా పోయాయి. పైగా వరద నీటితో పాటు పాములు లోపలికి రావడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. చివరికి పోలీసులు తాళ్ల సహాయంతో నడుములోతు నీటిలోంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన విద్యార్థులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు.